హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. ఈరోజు వీడియోలో ఏంటంటే కోడి పిల్లలు అనేవి ఆరోగ్యంగా మరియు త్వరగా పెరగాలంటే ఏం చేయాలి అనేదాన్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్తున్నాను. చూడండి, వీడియోలకైతే వెళ్ళిపోదాం. కోడి పిల్లలు ఆరోగ్యంగా మరియు త్వరగా పెరగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అయితే ఇప్పుడు ఇవి 3 days బేబీస్ అనమాట. ఇవి ఏం తింటాయని చూద్దాము. దీనికి మనం పెద్ద పెద్ద గింజలు అయితే వేస్తే తినవు కదా, అందుకని దీనికి చిన్న చిన్న తినడానికి వీలుగా ఉండే వాటిని అయితే వేయాలన్నమాట. అవి ఏంటంటే మనము బియ్యపు నూకు ఉంటుంది కదా, బియ్యపు నూకుని అలాగే డైరెక్ట్గా వేయకూడదు. కొంచెం మిక్సీ జార్లోకి వేసి కొంచెం రవ్వ మాదిరిగా చేసుకోవాలన్నమాట. మొత్తం పౌడర్ ఫామ్లో కాకుండా రవ్వ మాదిరిగా ఉంటే అవి ఈజీగా తింటాయి. వాటికి డైజెషన్ అనేది త్వరగా అయ్యి మంచిగా హెల్తీగా ఉంటాయి పిల్లలు అనేవి. మనము బియ్యపు నూకును అలాగే డైరెక్ట్గా వేస్తే వాటికి త్వరగా అరగవన్నమాట. అందుకని మనం కొంచెం పౌడర్ ఫామ్ కాకుండా కొంచెం రవ్వ మాదిరిగా మిక్సీకి వేయడం వల్ల చూడండి, ఇక్కడ మీరే అవి ఎలాగ ఏరుకొని తింటున్నాయి. చూడండి, ఇలా ఒక 15 రోజుల పాటు ఫస్ట్ 15 days అనేవి మనము ఇలాగే వేస్తూ ఉండాలి. అలాగే కొంచెం ఏం చేయాలంటే బెల్లం వాటర్ కూడా పెట్టాలి అప్పుడప్పుడు. వాటికి అప్పుడు టేస్ట్ అనేది తెలిసి కొంచెం బాగా తింటాయి అన్నమాట. చూడండి, ఇక్కడైతే నేను వేసిన పౌడర్ని మా బేబీ చిక్స్ ఎలా తింటున్నాయో మీరే చూడండి. ఇలా చేయడం వల్ల కోడి పిల్లలు అనేవి తినడానికి కూడా వాటికి ఈజీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అలాగే మాదైతే అనంతపూర్ రాయలసీమ అని మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడైతే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, అందుకని మేమైతే ఈ బేబీస్ని ఒక 15 రోజుల పాటు ఇలాగా గదిలోనే కొంచెం ఫ్రీగా వదిలేసామన్నమాట. ఈ గది అయితే స్టోర్ రూమ్ అనమాట. స్టోర్ రూమ్ అంటే ఇంటి లోపలేం లేదు, ఇంటి బయటే ఉంది కాబట్టి మేము దాంట్లో పడుకోము, దాంట్లో ఏమి వంట ఏం చేసుకోము. అన్నీ దాంట్లో ఏమైనా పరికరాలు వ్యవసాయానికి సంబంధించినవన్నీ పెట్టుకుంటాం కాబట్టి అందులో ఎవరు ఉండం కాబట్టి అందులో అయితే ఆ రూమ్లో అయితే ఇలాగ ఫ్రీగా వదిలేస్తామన్నమాట. చూడండి, పిల్లలు అనేవి నేను వేసిన పౌడర్ని ఎలా తింటున్నాయో మీరే చూడండి, ఎంత చక్కగా తింటున్నాయో. ఇలా వేయడం వల్ల ఒక 15 రోజుల పాటు ఇలా అయితే వేయండి. తర్వాత 15 రోజుల తర్వాత ఏం వేయాలంటే 15 రోజుల తర్వాత రాగుల్ని వేయండి. రాగులు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి అవి ఏరుకొని తింటాయి, ఈజీగా డైజెషన్ అనేది అయిపోతుంది. అలాగే ఒక నెల పాటు 15 రోజుల నుంచి ఒక నెల పాటు మీరు రాగుల్ని వేయండి. ఆ తర్వాత ఒక నెల తర్వాత మీరు సజ్జలు, రాగులు ఇలాంటివి ఇంకా నవధాన్యాలు ఉంటాయి కదా, ఏ వేసినా అవి తింటాయి. బియ్యము, రాగులు, మరి జొన్నలు ఇలాంటివన్నీ వేయొచ్చు, అప్పుడు తింటాయి అన్నమాట. 1 month నుంచి 3 months వరకు మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కుక్కలు, కాకులు, అలాగే గద్దలు ఇలాంటివన్నీ పక్షులు ఈ చిన్న పిల్లల్ని తినడానికి ట్రై చేస్తాయి. ఈ 15 రోజుల పాటు మనము 15 రోజుల నుంచే కాకుండా 3 months వరకు బేబీస్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలు తల్లి దగ్గరే ఉంటాయి అనుకోండి, కానీ తల్లి మొత్తం 11 మంది పిల్లల్ని కాపాడుకోలేదు కదా. ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క దగ్గరికి ఏమైనా కనిపిస్తే తినడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాయి. అలాంటి సమయంలో కుక్కలు కానీ, పిల్లులు కానీ, కాకులు, గద్దలు ఇలాంటివన్నీ వాటిని తినడానికి ట్రై చేస్తాయి. అందుకని మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనము అలా చూసుకోవడం వల్ల పిల్లలు అనేవి ఇప్పుడు పోయినసారి మాకు 8 మంది పిల్లలు ఉంటే 8 మంది పిల్లలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే మేము వాటిని జాగ్రత్తగా చూసుకున్నాం. ఎందుకంటే కుక్కల బారి నుంచి అలాగే మరి ఏ ఇతర పక్షుల నుంచి అయినా కానీ కాపాడుకున్నాము. అందుకే మొత్తం 8 మంది పిల్లలు అలాగే ఉన్నాయి. అందుకనే చెప్తున్నాను నేను, మనం జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకుంటే పిల్లలు అనేవి మనకి అన్నీ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.